సో ఇప్పుడు ఏరియా పార్టిషన్ ఆప్షన్ చూశారు కదా. సో దీంట్లో వచ్చేసి అగైన్ మళ్ళీ సెలెక్ట్ చేసి ఎడిట్ అండ్ ఏరియా సబ్ డివిజన్. ఇందాక ప్యారలల్ బై 2 పాయింట్స్ మనం చూజ్ చేసుకున్నామండి. ఇప్పుడు మీరు హింజ్ అనే ఆప్షన్ చూజ్ చేసుకోండి. హింజ్ అనే ఆప్షన్ ద్వారా ఏంటంటే, సో కొంతమంది మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా 8, 9 పాయింట్స్ ఉన్నాయండి. ఈ పక్క వచ్చేసి మీరు మనకి ఎలా ఉంటుందంటే, ముందు పక్క వచ్చేసి మనకి డిస్టెన్స్ పెరుగుతూ వెనుక పక్క తగ్గించాలనుకోండి, ఇక్కడ మీరు కర్సర్ అనే అప్లికేషన్ ఇది తీసుకోండి. ఈ కర్సర్ని ఎగ్జాంపుల్గా మీరు తగ్గడం పెరగడం అనేది ఇలా చూడండి. ఇప్పుడు మీకు దీని ద్వారా ఏమవుతుందంటే, ఒక పక్క తగ్గి ఇంకొక బ్యాక్ సైడ్ అనేది ఏరియా పెరగడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆఫ్ ఇచ్చాడు కదండి. సో ఇలా మీరు ఇటు పక్క ఇంకా పెంచాలనుకోండి, ఇలా మీరు మూవ్ చేస్తూ సో ఇటు పక్క పెరగడం, బ్యాక్ సైడ్ తగ్గడం జరుగుతుంది. చూడండి. సో ఇది మీకు కావాల్సిన విధంగా ఈ లైన్ పైన కర్సర్ మూవ్ చేస్తూ మీరు ముందు పక్క తగ్గించాలా, పెంచాలా, వెనుక పక్క తగ్గించాలా, పెంచాలనా మీరు చూస్తూ మీరు ఫీల్డ్ పైన డిఫైన్ చేసుకోవచ్చండి. సో ఇది కంప్లీట్ చేయాలంటే నెక్స్ట్ అనే అప్లికేషన్ని క్లిక్ చేసి ఇలా మీరు చేసుకోవచ్చండి. లేదు అనుకున్నప్పుడు కూడా ఇంకా ఈ విధంగా అయినా కూడా మీరు ఇక్కడ ఇంకా ఏరియాని ఇంకా పెంచాలనుకోండి. సో ఇలా అయినా కూడా మీరు చేసుకోవచ్చండి. క్యాలిక్యులేట్ ప్రెస్ చేయగానే ఎక్కడైతే మీరు యారో మార్క్ ఇచ్చారో యారో మార్క్ వరకు తగ్గి ఏరియా అనేది ఇక్కడ మనకి షో అవ్వడం జరుగుతుంది.